అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకి ఇదొక మంచి వార్త. ఈరోజు మనం విఓసి పోర్ట్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన పైలట్ ఉద్యోగ అవకాశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇది కెరియర్నొక కొత్త మలుపు తిప్పగలదు అనడంలో సందేహం లేదు. చూశారు కదా, నెలకు 2 లక్షల రూపాయలు. అవును, ఈ ఉద్యోగంలో ఉన్న అతి పెద్ద ఆకర్షణ ఇదే. గరిష్ఠంగా ఇంత జీతం సంపాదించే అవకాశం ఉందన్నమాట. మరి ఇంత మంచి జీతమిస్తున్న ఈ ఉద్యోగం ఏంటి, దీనికి కావాల్సిన అర్హతలేంటో అన్నీ వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా ఈ అవకాశం ఎక్కడ్నించొచ్చిందో చూద్దాం. ఇది విఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్. మన స్వాతంత్ర సమరయోధుడు విఓ చిదంబరం పిల్లయ్య గారి పేరు మీద ఉన్న ఈ పోర్ట్ ట్రస్ట్ తమిళనాడులో ఉంది. వాళ్లే ఈ పైలట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ ఉద్యోగానికి ఎవరర్హులు, ఏంటి సంగతి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, విఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ తమిళనాడులో మొత్తం 2 పైలట్ పోస్టుల కోసం అప్లికేషన్స్ కోరుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. పైలట్ అనగానే మనకు విమానం నడిపేవాళ్లు గుర్తొస్తారు. కానీ ఇది ఆ ఉద్యోగం కాదు. పోర్టులోకి వచ్చే పెద్ద పెద్ద షిప్పులను, అంటే నౌకలను సేఫ్గా గైడ్ చేస్తూ తీసుకురావాలి, అలాగే మళ్లీ వెనక్కి తీసుకెళ్లాలి. ఇది చాలా నైపుణ్యం అవసరమైన పని. తమిళనాడులో సెటిల్ అవ్వాలనుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. అసలు ఈ ఆఫర్లో ఏముంది, ఎవరు అప్లై చేయొచ్చు, ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే పోస్ట్ పేరు పైలట్, ఖాళీలేమో 2 ఉన్నాయి. కానీ ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే దీనికి కావలసిన క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్మీడియట్, అంటే 10+2 పాస్ అయితే చాలు. ఇంత పెద్ద బాధ్యత ఉన్న ఉద్యోగానికి కనీస అర్హత ఇంటర్మీడియట్ అవ్వడం నిజంగా గ్రేట్ కదా. ఇక జీతం విషయానికొస్తే స్టార్టింగ్ శాలరీనే నెలకు 70,000 రూపాయలు. అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది నెలకు 2 లక్షల రూపాయల వరకు కూడా వెళ్తుంది. అంటే ఇది చాలా చాలా మంచి ప్యాకేజీ అని చెప్పాలి. ఓకే, జీతమైతే సూపర్బ్. మరి అర్హతల సంగతేంటి? అంటే వయస్సెంతుండాలి, చదువేం కావాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లందరూ ఈ ఉద్యోగానికి అర్హులే అనమాట. మనం ఇందాక అనుకున్నట్టే ఈ ఉద్యోగానికి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చెయ్యొచ్చు. ఇంత మంచి జీతం ఎందుకిస్తున్నారంటే ఇది చాలా స్కిల్ ఇంకా రెస్పాన్సిబిలిటీతో కూడిన జాబ్ కాబట్టి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్. దీనికి ఎలాంటి రాతపరీక్ష లేదు, కేవలం ఒక ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారు. సో దీనికి అప్లై చేసేవాళ్లు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ముఖ్యం. సరే, అర్హతలన్నీ ఉన్నాయని అనుకుంటే ఇక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అవును, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది అప్లై చేసేవాళ్లందరికీ ఒక పెద్ద రిలీఫ్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఆఫ్లైన్ ప్రాసెస్, ఆన్లైన్లో కాదు. ఎలా చేయాలంటే ఫస్ట్ విఓసి పోర్ట్ ట్రస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరీర్ సెక్షన్లో ఈ పైలట్ జాబ్స్ నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చదివి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ను మీ వివరాలతో ఫిల్ చేసి పోస్ట్ ద్వారా వాళ్లు చెప్పిన అడ్రస్కి పంపించాలి. అన్నీ అయిపోయాయి. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎక్కడికి పంపించాలి, ఆ వివరాలిప్పుడు చూసేద్దాం. ఈ డేట్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2026. ఇంకా చాలా టైం ఉంది అనుకోవద్దు. వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఓకే, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ను ఈ అడ్రస్కి పంపించాలి. ద సెక్రటరీ, విఓ చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, హార్బర్ ఎస్టేట్, తుతికోరిన్ 628004. ఈ అడ్రస్ని రాసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఈ వివరాలన్నీ చూశారు కదా. ఇంత మంచి జీతం, సింపుల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చూశాక ఒక కొత్త కెరియర్ను నావిగేట్ చేయడానికి ఇది సరైన అవకాశమేనా? దీని గురించి ఆలోచించండి. అర్హత ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.